నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 28 నవంబర్ 2024 గురువారం సాయంత్రం 5 గంటలకి వీడియో తీస్తున్నా. నేను ఢిల్లీ నుంచి రిటర్న్లో ఉన్నా సార్. ఒక 550 కిలోమీటర్ వరకు వచ్చినాం. నేను 2021 ఫిబ్రవరి ఏప్రిల్ ఆ టైంలో ఒక కస్టమర్కు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా ఒకటి మహీంద్రా ఎక్సీ 500 W8 ఇచ్చిన. దాని ఆర్సీ కూడా నా దగ్గర ఉంది. ఇంకా బండి నెంబర్ వచ్చేసి DL12CA 1979, జనవరి మ్యానుఫ్యాక్చరింగ్, ఫిబ్రవరి రిజిస్ట్రేషన్. మహీంద్రా ఎక్సీ 500 W8 సిల్వర్ కలర్. ఈ బండి నెంబర్ వచ్చేసి DL12CA 1979. RTA రంగారెడ్డికి ఎన్ఓసి ఇష్యూ అయింది. ఇష్యూ అయిన డేట్ వచ్చేసి 2020 నవంబర్ 21 తారీఖు నాడు నేను ఎన్ఓసి ఇచ్చిన వాళ్ళకు. ఎన్ఓసి ఇష్యూ అయిన డేటు. నేను తర్వాత 3 రోజులకో 4 రోజులకో పేపర్ తీసుకొచ్చి ఆ సార్ వాళ్ళకి ఇచ్చేసిన. అయితే ఆ సార్ పేరు కూడా ఉంది, కానీ పేరు చెప్తలేను, ఎందుకంటే పేరు చెప్పొద్దని చెప్తలేను. అయితే నేను ఇలా చేసిన మంచి పని ఏంటిదంటే, ఆ నెంబర్, నేను కస్టమర్ నెంబర్ గుర్తుంచుకున్నాడు, ఆయన పేరు గుర్తుంచుకున్నాడు. నాకు ఈరోజు అది ప్లస్ అయింది. ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, చాలామందికి నేను ఢిల్లీ నుంచి వెహికల్స్ తెచ్చిచ్చిన. చాలామంది బండి వచ్చిన తర్వాత వాళ్ళ పేరు మీద మార్చుకోకుండా ఇంటికాడనే పేపర్లు పెట్టి ఆ బండి వాళ్ళ బంధువుల కోలకని ఇచ్చి, నువ్వు మార్చుకో, నేను నీకు పేపర్లు ఇస్తున్నాను ఇచ్చేయడం. లేకపోతే ఏం కాదు, మార్చుకోకుండా పర్లేదు, అట్లనే తిరుగు, మన పైసలు ఇచ్చిన మన పేరు మీద ఎన్ఓసి ఉంది కదా, మనం అట్లా తిరిగితే ఏమైతే ఓడి పట్టుకుంటాడు అని చెప్పడం, ఇట్లాంటివి జరుగుతాయి. కానీ ఈ బండిలో ఏం జరిగిందంటే, విచిత్రంగా పట్టుకుని అంటే రోడ్ సేఫ్ నా కోసం. ఈ బండిలో ఏం జరిగిందంటే, ఈ కస్టమర్కు నేను బండి ఇచ్చిన తర్వాత 2 మంత్స్కో 3 మంత్స్కో ఆ బండి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే ఆయనే ఎన్ఓసితో పాటు ఆ డ్యామేజ్ అయిన బండిని హైదరాబాద్లో ఒక డీలర్కు అమ్మిండు. ఆ డీలర్ ఆ బండి కొనుక్కొని రిపేర్ చేయించుకొని, నేను అది పేపర్లు ట్రాన్స్ఫర్ చేసుకుంటా అన్నా, మీరు రారి ఆర్టీఓ ఆఫీస్కి వస్తే నేను డీడీ కట్టి నా పేరు మీద వేసుకుంటాను ఇతనికి చెప్పిండు. ఇతడు ఓకే అనుకున్నాడు. ఇతడు అతనికి ఇచ్చిండు. ఇతడు మర్చిపోయిండు. ఆ డీలర్ ఎవరైతే ఈయన దగ్గర బండి కొన్నాడో ఆయన ఏం చేసిండంటే, దాన్ని రిపేర్ చేయించి రిజిస్ట్రేషన్ చేసుకోకపోగా ఆయన ఇంకోళ్ళకి అమ్మిండు. ఆయన ఇంకోళ్ళకి అమ్మితే ఆ ఇంకొక వ్యక్తి విజయవాడకు అమ్మిండు ఎన్ఓసి తోటి. అసలు ఆ మ్యాటర్ ఏంటంటే, ఇలా ఒక రాష్ట్రానికి ఎన్ఓసి వచ్చిన తర్వాత ఒక జిల్లా, ఒక ఆర్టీఓ ఆఫీస్కు ఆర్టీఏ నేమ్తో సహా కస్టమర్ పేరు కూడా మెన్షన్ చేస్తారు పైన. ఇంకొక దానికి పక్కపొన్న జిల్లా మారితేనే రిజిస్ట్రేషన్ కాదు. ఒకటే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మనది, నాది కరీంనగర్ జిల్లా, నా ఎన్ఓసి జగిత్యాలకు వచ్చింది. నాకు మొన్న ఇన్నోవా క్రిస్టా కొన్నా, నాకు V వర్షన్ 8 సీటర్, అది నేను జగిత్యాలకు ఎన్ఓసి తీసుకున్నా. నాకు అక్కడ 2,50,000 లోపు నాకు గవర్నమెంట్కు నేను డీడీ కట్టిన లైఫ్ ట్యాక్స్. అది నేను కరీంనగర్లో పోయి చేయించుకుంటా అంటే చెయ్యరు. ఎందుకంటే ఆర్టీఏ ఎన్ఓసి వచ్చింది, ఇష్యూ అయిందేమో జగిత్యాలకు, నువ్వు వీడికి పేపర్లు పట్టుకొని వచ్చి నువ్వు ఇక్కడ రిజిస్ట్రేషన్ కాదని క్లియర్గా చెప్తారు. ఇది రూల్స్ ప్రకారం జరిగే పని, ప్రాసెస్. కానీ ఈ కస్టమర్, నేను ఎవరికైతే ఎన్ఓసి ఇచ్చినో ఈయనే ఓ డీలర్ కమ్మిండు. డీలర్ తోటి వీళ్ళిద్దరి మధ్య అగ్రిమెంట్ అయింది, నువ్వు వచ్చి నాకు ఆర్టీఓ ఆఫీస్లో ఫోటో దిగాలి, దాని డీడీ అవన్నీ అమౌంట్ నేనే కట్టుకుంటా, నేను నెంబర్ చేంజ్ అయిన తర్వాత నేను ఎంతకన్నా అమ్ముకుంటా, లేకపోతే నేనే ఉంచుకుంటాను అని మాట్లాడుకున్నారు. అయిపోయింది అది. అని తర్వాత ఈయన ఆయనకి ఇచ్చి మర్చిపోయిండు, ఆయన ఇంకోళ్ళకి అమ్మిండు, ఆయన మర్చిపోయిండు, ఆయన దగ్గరికి వెళ్ళి ఇంకో దగ్గరికి అయింది. ఇట్లా అది ఒక 3-4 చేతులు మారింది. ఈరోజు నాకు విశాఖపట్నం నుంచి ఒక కస్టమర్ విజయవాడలో ఆ బండి ఉంది అని, ఆ విజయవాడలో ఒక గ్రూప్, ఇది ఏదైతే కారు సంబంధించిన కన్సల్టెన్సీ గ్రూపులలో ఎవరెవరో నెంబర్లు ఉంటాయి, ఒక కస్టమర్కు ఆ నెంబర్ అందులో ఉంటే ఆ గ్రూప్లో ఈ బండికి సంబంధించిన ఎన్ఓసి, ఆర్సీ, బండి ఫొటోస్ షేర్ అయినాయి. షేర్ కాగానే ఆయనే దాన్ని ఆ ఆర్సీ కార్డును కాపీ చేసుకొని ఆ బండి ఎవరో పేరు మీద ఉందని ఆ ఆర్సీ మన షోరూమ్ పట్టకపోతే ఎవరో ఓనరు, ఆ ఓనర్ బయోడేటా అంతా సర్వీస్ అయినప్పుడల్లా వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా షోరూంలో రాసుకుంటారు. ఆయనే ఆ ఓనర్కి ఫోన్ చేసిండు. ఇప్పుడు ఈరోజు అటే పెట్టే, నాకు అవసరం లేదు, ఏళ్ళు అడ్డం పెడుతున్నాను. అయితే ఓనర్కు నెంబర్కు ఫోన్ చేస్తే ఆ ఓనర్ షాక్ అయ్యిండు. అగో, నేను అమ్మిందేమో 2021, 24లో నాకు ఫోన్ చేసి నువ్వు బండి ఎన్ఓసి
ఇట్లా రంగారెడ్డి జిల్లాకు వచ్చింది మీదైనా బండి, దీన్ని మీరు ఎన్ఓసి క్యాన్సిల్ చేసి మళ్ళీ మాకు విశాఖపట్నంకి ఇస్తారా అని ఈ క్యాండిడేట్ వైజాగ్ నుండి ఢిల్లీకి ఫోన్ చేసి అడిగితే ఆ ఓనరు డైరెక్ట్ నాకు డీలర్ ఎవరైతే బండి ఇచ్చిర్రో ఆయనకు ఫోన్ చేసిండు. ఆయన నన్ను లైన్లోకి తీసుకున్నాడు, వైజాగ్ ఆయన తీసుకున్నాడు, ఓనర్ని తీసుకున్నాడు. నలుగురం కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నాం. నన్ను అడిగిండు, ఇట్లా నువ్వు ఏదన్నా బండి 2012 మోడల్ ఇన్నోవా అంటున్నా XV500 వాళ్ళకి అన్ని ఇచ్చినావంటే నేను ఇచ్చిన వాళ్ళందరికైతే ఎన్ఓసీలు ఇచ్చిన సార్. మరి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో చేసుకోవాలో నాకైతే తెలియదు. ఎందుకంటే మనం ఎన్ఓసీ ఇచ్చినాక ఎవరైనా చేసుకుంటారని మనకు ఐడియా ఉంటుంది. ఏం జరిగిందంటే ఇట్లా ఒక మనిషి కాల్ చేసిండు, ఇట్లా పలానా బండి ఆయన రిజిస్ట్రేషన్ కాలేదంట, అది మళ్ళీ ఎన్ఓసీ క్యాన్సిల్ చేసి మీరు వైజాగ్కు ఎన్ఓసీ ఇస్తారా అని మళ్ళీ అడుగుతుండు. ఇది ఒకసారి చూడని నాకు వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నాకు పంపించిండు. అయితే ఈ వైజాగ్ నుంచి మాట్లాడే సార్కేమో హిందీ రాదు, వీళ్ళకేమో తెలుగు రాదు. నన్ను లైన్లోకి తీసుకుంటే నేను వైజాగ్ ఎవరైతే సార్ ఉన్నాడో ఆ సార్ తోటి నేను మాట్లాడినా, సార్ చెప్పండి ఏంటిది విషయం అంటే, గిట్ల సంగతి నాకు ఒక బండి రంగారెడ్డి ఆర్టీ ఎన్ఓసి వచ్చింది, విజయవాడలో ఉంది అమ్మకానికి, వాళ్ళు అమ్ముతారంట, మరి నీ బండి తీసుకోవచ్చా తీసుకోరాదా అని నన్ను అడుగుతుండు. ఎట్లా తీసుకుంటారు సార్, ఎన్ఓసి ఏమో రంగారెడ్డికి వస్తే మీది వైజాగ్ కదా, మరి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ నుంచి ఎన్ఓసి తీసుకొని మళ్ళీ ఆడ రిజిస్ట్రేషన్ చేసుకుంటారా, ఈడో 1,50,000 మళ్ళీ ఆడో 1,50,000 3 లక్షలు అయితే సార్ బండి ఎంత కొంటారని నేను అడిగిన. లేదు నేను కనుక్కోవడానికే నేను ఓనర్కి ఫోన్ చేసిన అన్నాడు. ఓనర్ నెంబర్ మీకు వాళ్ళు ఇచ్చారంటే నేను ఇట్లా షోరూంలో ఎంక్వైరీ చేస్తే నాకు ఓనర్ నెంబర్ దొరికింది అన్నాక సరే అని నేను వీళ్ళకి హిందీలో సంజాయించి చెప్పిన, భయ్యా అది మనం అమ్మిన బండే, దాన్ని నేను ఓనర్ నెంబర్ నా దగ్గర ఉంది, నేను ఓనర్ తోటి మాట్లాడి మీకు క్లారిటీ ఇస్తా అని చెప్పి వీళ్ళ ఫోన్ కట్ చేసి డైరెక్ట్ ఇమీడియట్లీ ఎప్పుడైతే నేను అలా XV500 ఇచ్చిన ఓనర్ పేరు నాకు ఐడియా ఉంది, అందులో ఆర్టీఓ ఎన్ఓసి ఇష్యూ అయిన దాంట్లో కూడా అతని పేరు ఉంది. వెంటనే ఆయనతో అన్నయ్యకి ఫోన్ చేసిన ఇప్పుడు మధ్యాహ్నం, అన్న మరి నేను ఇట్లా నీకు ఒక బండి అమ్మినా, ఆ బండి నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకున్నావా లేదా అని అడిగితే అన్న మీరు నాకు బండి ఇచ్చినాక మీకు చెప్పిన కాదు, ఇట్లా మా దోస్త్ ఒకటి తీసుకుపోయి బండిని ఇట్లా కలవట్ల ఒక పక్క ఒరిగితే డ్యామేజ్ అయితే నేను అది చేపియలేక అట్లనే ఒకళ్ళకి అమ్మిన అన్న, వాళ్ళు చేపించుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటా అన్నారు, ఏమైంది అని అడిగింది. ఆవిడైంది అన్న, నీకు బండి ఇచ్చి 3 ఏళ్ళు అవుతుంది, నువ్వు ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకోలే, ఆ ఓనర్ పోలీస్ స్టేషన్కి పోయి కేసు పెడతా అని బెదిరిస్తుండు, మరి నీ ఐడీలు ఉన్నాయి అక్కడ, నీ ఆధార్ కార్డు నీ పాన్ కార్డు ఉంది, నీ పేరు మీద ఎన్ఓసి ఇష్యూ అయినట్టు వాళ్ళ దగ్గర లేటరు జిరాక్స్ కాపీ కూడా ఉంది, మనకు ఎన్ఓసి ఇచ్చినప్పుడు వాళ్ళు అన్ని ప్రూఫ్స్ పెట్టుకుంటారు, అవన్నీ ఉన్నాయన్న, మరి ప్రాబ్లం అవుతుంది అన్నాక మరి నేనైతే హైదరాబాద్లో ఒక డీలర్కి అమ్మినా అన్న, ఆయన నా ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, నెల రోజుల నుంచి చేస్తున్నా అంటే, మరి ఇప్పుడు ఆ బండి విజయవాడలో ఉందట, విజయవాడలో ఉన్న క్యాండిడేట్కి వైజాగ్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళకి ఫోన్ చేసిండు ఓనర్కు, ఇట్లా మరి మ్యాటర్ అంతా బయటకు వచ్చింది, మరి ఇప్పుడు అది నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతేవి ఇంకోళ్ళకి అమ్ముతీవి, ఆయన ఇంకోళ్ళకి అమ్మిండు, ఆయన ఇంకోళ్ళకి అమ్మకానికి పెట్టిండు మళ్ళా, మరి ఇదేందన్నా ఇది కరెక్ట్ కాదుగా అంటే, లేదన్నా నేను నా బండి నేను వాపస్ తీసుకొని నేను రిజిస్ట్రేషన్ చేసుకొని నీకు ఆర్సీ కార్డు పెడతా అంటుండు. నేను బండి అమ్మి 3 సంవత్సరాలు అవుతుంది సార్, నెలకు ఇంత పెనాల్టీ అని ఉంటుంది బండికి ఎన్ఓసి వచ్చిన తర్వాత. వీళ్ళకి ఏంటంటే మనం ఫస్టే చెప్తాం కస్టమర్కి ఎవరికి ఎన్ఓసి ఇచ్చినా కానీ, సార్ మీరు నాకు డబ్బులు ఇచ్చి నన్ను నమ్మి మీరు నాకు 4,50,000 రూపాయలు ఇచ్చిర్రు, నేను బై రోడ్ బండి తీసుకొచ్చి మీకు చెప్పినా, మీరు నాకు కమిషన్ ఇచ్చిర్రు, డీజిల్ టోల్ గేట్ పైసలు ఇచ్చిర్రు, మీకు ఎన్ఓసి ఇచ్చే జిమ్మదారి నాదని మీకు ఆ రోజే చెప్పిన, ఆ లెక్క ప్రకారం నేను మీకు ఎన్ఓసి కూడా తీసుకొచ్చి మీకు చెప్పిన, కానీ నేను ఇచ్చిన ఎన్ఓసిని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోక మీరు దాన్ని ఎన్ఓసిని మీరు అపహాస్యం చేసినట్టు ఆ ఎన్ఓసితో పాటు మీరు బండి ఇంకోళ్ళకి అమ్మిర్రు, మీరు అమ్ముతారు, దాన్ని రిజిస్ట్రేషన్ చేసి అమ్మినా ప్రాబ్లం ఉండకపోవు, మీరు ఇప్పుడు ఆ ఎన్ఓసి మీద బండి హైదరాబాద్ నుంచి విజయవాడకు పోయింది, ఇప్పుడు విజయవాడ నుంచి విశాఖపట్నం పోతుంది, ఇప్పుడు ఆ దేశం అంతా తిరుగుతుంది, మరి రేపు ఎదురాల దానివల్ల ఏమైనా ప్రాబ్లం వచ్చి ఏదైనా క్రైమ్ జరిగితే దానికి జిమ్మదారు ఎవరు, మరి దానివల్ల ప్రాబ్లం అయితే నీ పేరు మీద ఎన్ఓసి వచ్చింది కాబట్టి నువ్వే బాధ్యుని అవుతావు అన్న, మరి ఇదేంది కథ అంటే, అయ్యో అన్న నాకు గంత దూరం అవుతుందని నాకు తెలియదు, సారీ, నేను ఇమీడియట్లీగా ఆ క్యాండిడేట్ నా ఫోన్ లిఫ్ట్ చేస్తలే, వాళ్ళ లొకేషన్ నాకు తెలుసు, నేను పోయి వాళ్ళతో మాట్లాడి ఆ బండి ఎక్కడుందో తెప్పించుకుంటా అది ఇదని ఇప్పుడు నాకు చెప్తుంది. 3 సంవత్సరాలలో బండి ఎంత దూరం పోయింది, ఎక్కడెక్కడికి పోయింది, ఏం జరుగుతుంది, మనం బండి కొంటాం సార్. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్న ఈ కస్టమర్ నన్ను నమ్మి 9,50,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేసిండు, 19 మోడల్ XV500 W9 ఫస్ట్ ఓనర్ బండి. నేను ఈ బండి తీసుకొని ఇప్పుడు జగిత్యాల పోతున్నా, ఢిల్లీ నెంబర్, దీనికి సంబంధించిన ఎన్ఓసి నేను 1 మంత్ లోపు ఆయనకి ఇచ్చేస్తాను. ఆయన పేపర్లు రాగానే సరే ఆయన దగ్గర 1 నెలలో డబ్బులు అడ్జస్ట్ కావు, 2 నెలలు అడ్జస్ట్ కావు, 3 నెలలు అడ్జస్ట్ కావు, కనీసం 6 నెలల లోపల ఆయన పేపర్లు మార్చుకుంటే ఈ బండికి మళ్ళీ నెంబర్ చేంజ్ అయినాక తెలంగాణ నెంబర్ పడ్డాక లోన్ కూడా వస్తుంది, అప్పుడు ఇది మన సొంతం అవుతుంది. 9,50,000 పెట్టి మనం కారు కొని
ఎన్ఓసి వచ్చింది కదా అని ఎన్ఓసి పేపర్లు బండ్లు పెట్టుకొని తిరిగితే అది రిజిస్ట్రేషన్ అయినట్టు కాదు, టీఆర్ నెంబర్ మీద ఉన్నట్టు. టీఆర్కి వాలిడిటీ ఉంటుంది. ఇంకా ఎన్ఓసి వచ్చిన తర్వాత మనం రిజిస్ట్రేషన్ లేట్గా చేసుకుంటే ఎన్ఓసి ఏ రోజు అయితే ఇష్యూ అవుతుందో ఇష్యూ అయిన నుంచి 1 month లోపు చేసుకుంటే ఎలాంటి పెనాల్టీస్ ఉండవు. 1 month తర్వాత నెలకింత అని పెనాల్టీ ఉంటుంది. మళ్ళీ లేట్ పెనాల్టీ ఫీజు అని అది వేరే ఉంటుంది. నెలకి మిత్తి మీద మిత్తి ఫైనాన్స్ వాళ్ళు ఎట్లెత్తారో ఆర్టీఓ ఆఫీసులో కూడా పెనాల్టీ మీద పెనాల్టీలు వేసి మన దగ్గర పిండి వసూలు చేస్తారు. ఇది మన వాళ్ళకు నేను ప్రతి వీడియోలో చెప్తా, సార్ మీకు ఎన్ఓసి ఇచ్చినా మీరు ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్ చేసుకోరని. ఈ మధ్యకాలంలో నేను ఒకటి మారుతి స్విఫ్ట్ డిజైర్ 2010 మోడల్ పెట్రోల్ బండి పెట్టిన VXI. అది ఇన్స్టాగ్రామ్లో 1 million చూసిరు జనాలు. దానికి దగ్గర ఒక 1000-2000 ఫోన్లు వచ్చినాయి. ఎందుకంటే దాని రేటు తక్కువ, 2 లక్షల లోపే. ఆ బండికి ఫోన్ల మీద ఫోన్లు వస్తే ఆ కస్టమర్కు నేను 15 రోజుల లోపే ఎన్ఓసి తీసుకొచ్చి ఇచ్చిన. ఎన్ఓసి ఇచ్చిన, పేపర్లు ఇచ్చిన. ఆయన ఫస్ట్ అడిగిన, అన్న మరి మీకు ఇబ్బంది అవుతుంది కావచ్చు సిద్దిపేటలో రిజిస్ట్రేషన్కు, నేను కరీంనగర్ కానీ జగిత్యాల కానీ చేసి ఇస్తాను, మాది రెగ్యులర్ అదే పని కాబట్టి మీకు ఇబ్బంది ఉండదు, మీరు సెకండ్ ఓనర్ అవుతారంటే ఆయన ఎంబడి వచ్చినానే మాకు సెకండ్ ఓనర్ ఎందుకు, అక్కడ ఫస్ట్ ఓనర్ ఉందిగా, మేము ఇక్కడ ఫస్ట్ ఓనర్ అవుతాం, మాకు ఫస్ట్ ఓనరే కావాలన్నాడు. సరే అని ఎన్ఓసి ఇచ్చిన. 3 రోజుల క్రితం దాకా నేను ఫోన్ చేసాక ఆయన డీడీ కట్టలే. ఎన్ఓసి ఇచ్చి 3 నెలలు అవుతుంది బండి అమ్మి, అట్లనే తిరుగుతుండు. ఏమన్నా అయితే అది అమ్మినందుకు ఆ బండి ఓనర్కు, తెచ్చినందుకు నాకు, కొన్నందుకు నీకు, అందరికీ ప్రాబ్లమే కదా. ఇసొంటి వాళ్ళు కార్లు ఎందుకు కొంటారు సార్? ఒక అడ్వకేట్ విజయవాడనో విజయవాడ పక్కకు, అదే ఊరు నాని, మంగళగిరి పక్కకు, దాన్ని ఏమంటారు ఇంకోటి కొత్త, అమరావతి అడ్వకేటు ఇన్నోవా సోనిపత్ నుంచి తీసుకొచ్చి ఇచ్చిన సార్, ఢిల్లీ సోనిపత్ నుంచి 2000, అది కూడా 21 3 ఏళ్ళు అవుతుంది. అడ్వకేట్ సింబల్ వేసుకొని తిరుగుతుండు. సార్ రిజిస్ట్రేషన్ సంగతి అని అడిగితే, అరే నీ బండికి బాగా పైసలు అవుతున్నాయి కదా అంటాడు. అప్పుడే చెప్పిన నేను, దానికి 2 లక్షలు అవుతాయి సార్ ట్యాక్స్ అని. V version 2015 మోడల్. మా వాళ్ళందరూ రేట్ ఎక్కువ అవుతుంది అంటారు. కొనేటప్పుడేమో ఏముండదు, కొన్నాక ఆర్టీఓ ఆఫీస్కి అయినాక లైఫ్ ట్యాక్స్ అవన్నీ చెప్పినాక అబ్బకి ఇన్ని పైసలు అవుతాయా? నేను ప్రతి దాంట్లో మొత్తుకుంటున్నా, ఈ బండి మనం ఇక్కడ కొంటే మళ్ళీ అక్కడ ట్యాక్సీ కడితేనే మన పేరు మీద అవుతుంది. ఉట్టిగా నువ్వు పేపర్లు తీసుకుపోయి ఇస్తే నీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసి ఇయ్యరు. ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రంకి మనం బండి తెచ్చుకుంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి నేను తెలంగాణని కొనుక్కున్నా, ఇక్కడ గవర్నమెంట్కి నేను ట్యాక్సీ కట్టాలి. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ తీసుకుపోయినా ట్యాక్సీ కట్టాలి. అంతకుముందు కట్టిన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణకి ఇయ్యరు ట్యాక్స్ పైసలు, తెలంగాణోడు ఆంధ్రకి ఇయ్యడు. ఎందుకు ఇయ్యడంటే అది రూల్స్. గవర్నమెంట్కి ఒకసారి మనం ట్యాక్సీ కడితే అవి రిటర్న్ రావు. ప్రతి వీడియోలో చెప్తున్నా, ఒర్రుతున్నా, గొంతు వీక్తుంది, మొత్తుకుంటున్నా. ఫోన్లు చేసిన ఆంధ్రప్రదేశ్ అందరికీ చెప్తా, అన్న ఇది తెలంగాణ బండి మీకు పని చేయదంటే, ఎందుకు పని చేయదు, మేము తిరుగుతాం ఏమవుతుంది అంటాడు. ఎట్లా తిరుగుతావు సామి, బండి మా పేరు మీద ఉంటుంది అంటే, ఎవరి పేరు మీద ఉంటే ఏమవుతుంది అంటాడు. నువ్వు తీసుకుపోయి నన్ను గుద్ది చంపితే జైలుకు పోవాలి, బస్ ఎక్కి పిక్తావు బండి ఇడిచిపెట్టి. మా దగ్గర జగిత్యాల అప్పుడు అన్నల ప్రాబ్లం బాగుంటుండే. ఊకే మా ట్రావెల్స్ బిజినెస్ కదా, ఊకే నెలకు 2-3 సార్లు పోలీసు వాళ్ళు వచ్చి బండ్లు పట్టుకపోదు ప్రతిసారి. ఇక మేము వాళ్ళకి చెప్పుకున్నా మా పని అప్పుడు నడిచేది కాదు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళకన్నా చెప్పుకున్నా కానీ ఎవరైనా నిన్న వాళ్ళు దించొచ్చినట్టు గారు జంగల్లో అంటే అదో బాధ. అవి అట్లా భయపడుకుంటా పోలీసు వాళ్ళకి బండ్లు ఇద్దాం. ఇక కొంతమంది ఆఫీసర్లు అయితే ఆ డ్రైవర్ అవసరం లేదు, మేమే బండి కొండవదురు. అట్లా ఆయనతో ఒకసారి ఏమైంది, ఒక బండి తీసుకొని పోగా రేణుకుంట, కరీంనగర్ అవతల రేణుకుంట అని ఉంటుంది, దాటినాక ఏదో ఆయిల్ ట్యాంకర్ది చెంబర్, ఏదో బండిది చెంబర్నట్టు వలిగిపోయి, చెంబర్ కింద డ్యామేజ్ అయ్యి ఆయిల్ రోడ్డు మీద పడితే పోలీసు వాళ్ళే బండి పట్టుకొని పోయారు. పాపం సిల్ బండి టాటా సుమో పట్టుకొని పోతే ఆయన బండి స్కిడ్ అయిపోయి డివైడర్ ఎక్కింది. కల్వర్ట్ పక్క పోన్న డివైడర్ లేదు అప్పుడు, కల్వర్ట్ ఉంటుంది ఇట్లా మనం రోడ్ల మీద అటు ఇటు 2 దిక్కుల కల్వర్ట్ కిందికి వెళ్ళి నీళ్ళు పోతే ఇటు కట్టుకుంటారు. ఆ డివైడర్ ఎక్కితే బండి ముంగటికి వెళ్ళి వెనక దాకా శశి మొత్తం ఊసిపీకింది. పోలీసు వాళ్ళు బండి అక్కడ పెట్టి ఇంకో బండి తెప్పించుకొని వెళ్ళిపోయారు. ఆ ఓనర్కు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, బండి యాక్సిడెంట్ అయింది, వచ్చి కొండవమ్మని. మీరు చేసే పని కూడా గట్లే ఉంటుంది. ఎందుకంటే సొమ్ము కొంది సోకో కొంది, మనది కాదు కదా, ఎవరి గంగలు పోతే మనకేం. అప్పుడు అట్లుండే పరిస్థితి కూడా, ఇప్పుడు అట్లా లేదు. కానీ ఇప్పుడు ఆఫీసర్లు బండి అడిగే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆఫీసర్లకు అడగకుందే బండి తీసుకొచ్చి ఇచ్చిన వాళ్ళు 18 మంది, కార్లకు వాల్యూ లేకుండా అయిపోయింది. నేను చేసే పని సార్ క్లియర్ ఉంటుంది. నేను అందరికీ పేపర్లు ఇస్తున్నా. ఒక్క పేపర్ నా వల్ల మిస్టేక్ అయింది, చాలా వీడియోలలో చెప్పిన. అది అనంతపురం ఒక బ్యాంక్ ఎంప్లాయీ సార్కు XC500 ఇచ్చిన W10. అది నేను 2 సంవత్సరాలకు పేపర్ ఇచ్చిన సార్కు. ఆయన 2 సంవత్సరాల దాకా నా మాట మీద నన్ను నమ్మి పాపం 2 ఏళ్ళ దాకా నన్ను పేపర్లు అడగలే. నేను ప్రయత్నిస్తున్నా సార్, ఇట్లా పరిస్థితికి ఇది అయింది, వాడు లోన్ కట్టలేడు సార్, పోలీస్ ఆఫీసర్ బండి.
దానివల్ల మనం ఇబ్బంది పడుతున్నట్టే సిఐ నుంచి డిఎస్పీ అయినాక అప్పుడు ఆయనే నాకు 20,000 తీసుకొని మళ్ళీ నాకు పేపర్లు ఇచ్చిండు. సరే ఆ 20,000 పెద్ద మ్యాటర్ కాదు, మనం ఎక్కడో ఎన్నో సంపాదితో ఎన్నో ఖర్చు పెట్టి ఆ సార్కు నేను ఎన్ఓసి ఇచ్చేసిన. ఇప్పుడు ఆయన రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక ఆయన రిజిస్ట్రేషన్ చేసుకోక ఫ్రిడ్జ్లో బీరువాల పేపర్లు పెట్టుకొని తిరిగితే రేపు ఎక్కడన్నా ఏమన్నా అయితే అది మన రెస్పాన్సిబిలిటీ ఎవరిది ఉంటుంది? మన పేరు మీద బండి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఎన్ఓసి మన పేరు మీద వెళ్ళింది కాబట్టి మనమే బాధ్యులం అవుతాం. ఆర్టీఏ రంగారెడ్డి జిల్లాకు 2021 నవంబర్ 21 తారీఖు నాడు వెళ్ళింది ఎన్ఓసి. 2024 నవంబర్ 28 తారీఖు ఇవ్వాల. ఆ బండి ఇప్పుడు విజయవాడలో ఉంది. ఆ బండి గురించి విశాఖపట్నం అయినా ఐదర్ ఢిల్లీలో ఉన్న ఓనర్కి ఫోన్ చేసి ఎన్ఓసి రంగారెడ్డికి వెళ్ళింది క్యాన్సిల్ చేసి నాకు విశాఖపట్నం ఇస్తావా అని అడిగిండు. ఇక చూడరు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది, మళ్ళీ ఓనర్ దగ్గర దాకా పోయింది మ్యాటర్. మనం ఏమనుకుంటామంటే మనం ఢిల్లీలో బండి తెచ్చుకున్నాం దానికేం తెలుస్తుంది ఈడ తిరుగుతా అనుకుంటాం. ఎందుకు తెలియదు సార్, ఈ ప్రతి బండి డీటెయిల్స్ ఫస్ట్ ఓనర్కి షోరూమ్లో క్లియర్గా ఉంటాయి. ఇన్వాయిస్ ఓనర్ ఎవరు ఉంటారో ఆయన డోర్ నెంబర్తో సహా ఆయన ఎంత బండి అప్పుడు ఇన్వాయిస్ ప్రైస్ ఎంత, ఆయన ఎంత కొన్నాడు, అప్పుడు దీనికి వాళ్ళు ఏమేమి చేయించుకున్నారు ప్రతి ఒక్కటి అందులో ఎన్ని ఏళ్ళు అయినా అది ఉంటుంది. ఒక్కసారి సిస్టమ్ ముంగడ పోయి కూర్చొని కొట్టాగానే అన్నీ ఓపెన్ అవుతాయి. ఇప్పుడు అది ఓపెన్ అయింది, ఆ ఓనర్ సీరియస్ అయ్యిండు. నాకు వారం రోజులలో రిప్లై రాకపోతే నేనేం చేయాలి నాకు చేస్తా అన్నాడు. నేను వెంటనే ఈయనకు ఫోన్ చేసి ఏమున్నావన్నా నువ్వు ఏం చేసినావు, బండి ఎవరికి అమ్మినావు అంటే నేను అమ్మినా కానీ వాడు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు అనుకున్నా అంటుండు. మళ్ళీ ఇది సంగతి సార్. నేను వాళ్ళకన్నా పేపర్లు ఇస్తే దయచేసి రిజిస్ట్రేషన్ చేసుకోర్రి. మా తాత డిఎస్పీ, మా మామ కలెక్టర్, మా వాళ్ళు ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే, మంత్రి అని చెప్తే మాత్రం క్రైమ్ జరిగిన తర్వాత చట్టం అందరికీ ఒక్కటే, ఎవరికి చుట్టం కాదు. రూల్స్ ప్రకారం సరే మిమ్మల్ని కూర్చుని మాట్లాడతారు, మమ్మల్ని నిలబెడతారు, మమ్మల్ని అరే అంటారు, మిమ్మల్ని సార్ అంటారు, అంతేగాని అది చట్టమే సార్, అందరికి ఒక్కటే ఉంటుంది. కొంచెం విఐపీలు అయితే మర్యాద ఇస్తారు, ఏం లేని ఏంద్రా గిట్లా చేసిన ఏంద్రా అరే ఇరే అని 4-5 మాటలు అని చేస్తారు, అంతే తేడా. సో దాని గురించే నేను ఈ వీడియో తీసిన. దయచేసి మీకు వాళ్ళకన్నా నేను పేపర్లు ఇస్తే మాత్రం రిజిస్ట్రేషన్లు చేసుకోర్రి. ఇప్పుడు ఆర్టీఏ రంగారెడ్డికి ఎన్ఓసి ఇచ్చి 3 ఏళ్ళు అయింది. ఇప్పుడు అది రిజిస్ట్రేషన్ కావాలంటే ఆ 3 ఏళ్ళ పెనాల్టీ కూడా కట్టాలి. తడిసి మోపడి అవుతుంది ఇప్పుడు దానికి. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.